యాషోవ మెస్సయ్య గారి దివ్యనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తండ్రి మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రికి మహిమ. ఈరోజు ఈ వాగ్దానాలన్నీ కూడా మరి పులియన్ రొట్టెల పండుగ శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తూ తండ్రి యొక్క సన్నిధిలో ఈ రీతిగా తండ్రి మాటలు మనం నేర్చుకున్నాం. ఈ వాగ్దానాలను కూడా మనం ప్రతిరోజు చదువుతున్నాం. అలాగనే ఇంటి కూడా ధ్యానపూర్వకంగా నేను మీ ముందు తండ్రి యొక్క మాటలు ఉంచుతున్నా. తండ్రికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన వాక్య భాగంలో నుండి అపుస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి ఎర్రితనముగాను రక్షింపబడుతున్న మనకి అది సర్వోన్నతుడు శక్తి ఉన్నదని రాయబడింది. ఎందుకని ఈ మాట తెలియపరుస్తున్నాడంటే యాషోవ మెస్సయ్య గారు మరణించడం ద్వారా మనకు రక్షణ కలిగింది. యాషోవ మెస్సయ్య గారు రావటం ద్వారానే ఆ సర్వోన్నతుడు ఈ భూమి మీద పంపించడం ద్వారానే మనకు మేలు దొరికింది. ఎందుకంటే అది మనకి జీవపు శక్తి అయి ఉన్నది. కానీ అలాగనే దీన్ని ఎరగని వారికి అది ఎరితనముగా ఉంటుందని బైబిల్ తెలియపరుస్తుంది. మరొక వాగ్దానాన్ని మనం చదువుకున్నాం. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అయితే ఎలోహి మన ఎడల తన ప్రేమను ఎల్లడపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే యాషోవ మెస్సయ్య వారు ప్రభువారు పరలోకపు యాషోవ మన కొరకు చనిపోయినని రాయబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎవరి కొరకు చనిపోయాడంటే అనేకుల కొరకు పాపులుగా ఈరోజు ఉన్న మన కోసమే చనిపోయాడు. కాబట్టి మన ఎడల తన ప్రేమ ఎల్లడపరిచాడు. కాబట్టి ఎట్లనగా పాపులుగా ఉండగానే మన కొరకు ఆయన మరణించినట్లుగా రాయబడింది. అది ఎరితనంగా ఉంటుంది అనేకుల కొరకు, కానీ మనకు దైవశక్తి ఉండదని రాయబడింది. ఎందుకంటే మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలలో మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడును, మన దోషమును బట్టి అతడు నలగగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగునని రాయబడింది. కనుక 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 1 వచనంలో ఎందుకనగా మనం ఆయన యందు ఎలోహిం నీతి అగునట్లుగా పాపం ఎరగని ఆయన మన కోసం పాపముగా చేసినట్లుగా రాయబడింది. మన కోసం ఆయన పాపిగా మార్చుకున్నాడు. మన కోసం ఆయన మ్రానుపడి వేలాడాడు. ఎందుకంటే మానవులు చేసిన పాపం కొరకు అనేక మంది పాపాల కొరకు చనిపోయాడు. ఎందుకంటే మనిషిగా రాకు దైవ కుమారుడుగా వస్తే తెలుసుకోలేదు. కానీ ఎందుకని అంటే క్షేమలకు మార్గాన్ని వెళతా ఉంటే ఒక వ్యక్తి ధనవంతుడు కారేసుకుని వెళుతున్నాడు. వెళతా ఉంటే ఆరణ కొడుతున్న క్షేమలలో చచ్చిపోతారమ్మా, మీరు చచ్చిపోతారమ్మా అంటే ఎంత ఆరణ కొట్టినా తెలియదు. ఎందుకంటే క్షేమ భాష వాడికి ఆ ధనవంతుడికి రాదు. కాబట్టి నేను కూడా క్షేమగా మారాలని చెప్పేసి క్షేమగా మారి క్షేమగా మారి ఆ భాషలకు వచ్చి క్షేమలారా చచ్చిపోతారు, నా కారు దాకా వచ్చిందని చెప్పకలోనే వెంటనే క్షేమలని పక్కన తప్పుకున్నట. అలాగనే యాషోవ మెస్సయ్య వారు కూడా ప్రభువారు కూడా ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే మనం పాపులుగా ఉండగానే ఆయన పాపిగా మార్చుకోవడం కొరకు మానవ శరీరం ధరించి ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మన కోసం చనిపోయినట్లుగా ఈ వాక్యాన్ని చూస్తున్నాం. కనుక మరి కొలసీ పత్రిక 1:13-14 వచ్చిన వరకు, 1 యోహాను పత్రిక 2:12లో ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగును. నీకు పాప క్షమాపణ కావాలంటే పశ్చాత్తాపడితే క్షమించగలిగే శక్తి మనం ఆనందిస్తున్నట్టు రక్షకుడు ఉందని ఈ వాక్యం తెలియపరచబడుతుంది. కనుక యోహాను సువార్త 1వ పత్రిక 12వ వచనంలో తాను ఎందరో అంగీకరించెదరో వారందరూ అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి యావే తండ్రి పిల్లలొకటకు ఆయన రాజ్యంలో అధికారంగా మనకు అనుగ్రహింపజేసినట్లుగా ఈరోజు ఈ వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి నిజంగా మరి 8వ అధ్యాయం మత్తయి సువార్తలో 17వ వచనంలో శిలువ ద్వారానే మనం దెయ్యాలు వెళ్ళబడతాము, ఆయన రక్తం ద్వారానే, ఆయన ద్వారానే, అలాగే శిలువ ద్వారా మన దోషములన్నీ ఆయన మరణం ద్వారానే, ఆయన చిందించిన రక్తం ద్వారానే. కనుక ఆయన మన కొరకు చనిపోయినట్లుగా లేఖనంలో రాయబడింది. కాబట్టి మనమందరం కూడా తండ్రి యొక్క సన్నిధిలో, తండ్రి యొక్క నామములో మనమందరం కూడా ఈరోజు పవిత్రంగా మార్చడం కొరకు ఆయన భూమి మీద దిగొచ్చాడు. కాబట్టి మనందరి దోషం ఆయన మీద వేసుకొని ఈరోజు ఆయన పాపిగా మార్చబడ్డాడు. మన
కనుక ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థతని లేఖనం చదివిస్తుంది కాబట్టి అటు కృప ధన్యత ఈ వాగ్దానాలని మన జీవితం నెరవేరుతుంది. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, అతి పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన తండ్రి, ఈరోజు ఈ వాక్యం బిడ్డలను ఆశీర్వదించి దీవించండి అయ్యా. ఈ లైవ్ లో వీక్షిస్తున్న తండ్రి, దినమంతా వారిని ఆశీర్వదించి దీవించమని, ఈరోజు పులినట్లు పండుగ దినాల్లో మేము ఉన్నాం కనుక మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడమని అయ్యా. ఎందరైతే తండ్రి ఈరోజు వివాహ వేడుకలు అయ్యా, గృహ కూడికలు, సభలు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి వారు నీ సన్నిధిలోనైనా ఈ దినమంతా వారికి తోడై నడిపించి సహాయం చేయమని యాశ్వరశ్రీ గారి నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక విషయంలో అందరికి షలోమ్.